హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈ మధ్య అసలు కోల్డ్, కాఫ్ వల్ల వాయిస్ అస్సలు సరిగ్గా లేదండి. ఏమనుకోవద్దు. సో, ఎప్పటినుంచో తల బాగా హెడేక్‌గా ఉండడం వల్ల నేనైతే ఇంట్లో ఉన్న భృంగరాజ్ ఉంటది కదండీ! సో, గుంట కలకరాకు. సో, దాంతో అయితే హెయిర్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి నేనైతే అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. దానికి ముందుగా ఏమేమి కావాలనేది. సో, నేను చూపించాను కదండీ! ఫస్ట్ గుంట కలకరాకు, అట్లాగే కలబంద. సో, ఆ చివర, ఈ చివర ఉన్న స్లైడ్స్ అన్నీ తీసేసి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో, గుంట కలకరాకుకి మెయిన్‌గా కావాల్సినవైతే 9 ఐటెమ్స్ అనమాట. ఒకటి గుంట కలకరాకు, నైట్ నానబెట్టుకున్న మెంతులు అండ్ కరివేపాకు, తులసి ఆకు, గోరింటాకు, అట్లాగే కలబందాకు, మెంతులు, కావాల్సింది కొబ్బరి నూనె అండి మెయిను. సో, నేను ఈ 9 ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకున్నాను. సో, తర్వాత మిక్స్ చేసుకున్నాక పేస్ట్ అయితే అట్లా వచ్చింది కదండీ! సో, చూసారు కదా! సో, ఆ పేస్ట్‌ని ఫస్ట్ మనం తీసుకున్న నూనె అయితే ఫస్ట్ బాండీలో నూనె అయితే వేసుకొని పెట్టేయాలండి. నూనె బాగా మరుగుతునేటప్పుడు నేను చూపించిన ఈ పేస్ట్ అయితే అందులో అయితే వేసేసేయాలండి. వేస్తే అది బాగా ఇంచుమించు బాగా మరిగిద్దనమాట. ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ లాస్ట్‌కి పొడిలాగా డ్రై అయిపోయి లోపల ఉండిపోతుందండి. ఆయిల్ మాత్రం పైకి మనము ప్రిపేర్ చేసుకున్న పావుగంటకి ఆయిల్ అనేది మనకి ఫ్రెష్‌గా అయితే వచ్చేస్తుంటదనమాట. సో, నేను తీసుకున్న 500 ఎంఎల్ ఆయిల్ అంతా అందులో అయితే వేసేసానండి. ఆయిల్‌లానే ఉండిపోయిద్ది. సో, అది మాత్రం అంతా కిందన అడుగున ఉండిపోయిద్దండి. సో, గట్టిగా పావుగంటలో అయితే ఆయిల్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న 9 ఇంగ్రీడియెంట్స్‌తో మాత్రమని. సో, ఇంకా ఆయిల్ అట్లా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని కాచి అది వేడిగా ఉండేటప్పుడు మనమైతే వడకట్టుకోకూడదండి. అది కాసేపు దాని వేడంతా తగ్గిన తర్వాత కాసేపు పక్కన పెట్టి నేనైతే నైట్ టైం అనమాట. సో, మా వారొచ్చాక మా వారైతే నైట్ పడుకునే ముందు అసలు ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి ఆయనే చూసి ఆయనే వడకడుతున్నాడండి ఆయిలు. సో, మేమెప్పుడు చేసుకున్నా కరెక్ట్‌గా 500 ఎంఎల్ అనమాట. సో, అదే చేశానమాట మాకు కొలత. సో, ఆయన చూసి ఇంకా దాన్ని జాగ్రత్తగా వడకడుతున్నారండి ఆయిల్ అనేది. సో, మనకి ఎప్పుడైనా బాగా హెడేక్‌గా వచ్చినప్పుడు మనం నవరత్న ఆయిల్ ఎట్లాగా యూజ్ చేస్తామో దానికి రెట్టింపుగానే ఈ ఆయిల్ అయితే బాగా మనకి పనిచేసిద్దండి తలకి. సో, నాకెప్పుడు బాగా హెడేక్‌గా ఉన్నా నేనైతే ఈ ఆయిలే ముందు అప్లై చేస్తానండి. అట్లాగే హెడ్ బాత్ చేసుకోవాలనుకునేటప్పుడు 1 అవర్ ముందు ఈ పేస్ట్ అంతా అప్లై చేసుకుంటే తలకి చాలా వరకు చుండ్రు బాధ ఉండదండి. అండ్ ఇంకోటి హెడేక్ కూడా అంతగా ఏమీ ఉండదు. సో, నేనెప్పుడు హెడ్ బాత్ చేస్తాననేటప్పుడు ఒక 1 అవర్ ముందు ఈ పేస్ట్ అనేది అప్లై చేస్తానండి. సో, ఇంకా వీక్లీ 2 టైమ్స్ అట్లాగా హెడ్ బాత్ చేసేటప్పుడు పెట్టుకుంటాను. అండ్ వీక్లీ ఒక 2, 3 టైమ్స్ మనము డైలీ ఆయిల్ అయితే పెట్టం కాబట్టి ఎప్పుడు వీక్లీ వన్స్ అట్లా పెడతాం కాబట్టి నేను మాత్రం అట్లా కాకుండా ఎనీ టైం అనమాట. రోజు కొద్ది కొద్దిగానే పిల్లలకి, మా వారికి, మా నలుగురిమి ఈ ఆయిల్ అయితే యూస్ చేస్తామండి. సో, ఫైనల్‌గా అయితే ఆయిల్ అయితే ఇట్లాగా వచ్చేసిందండి. ఇంకా మా వారు వడకట్టారు కదండీ! ఆ క్లాత్ కూడా ఇంకా ఆయిల్ ఉంటదని చెప్పి నేనైతే గట్టిగా ఇంకా పిండు అందులో చాలా ఆయిల్ ఉంటదని చెప్పేసి నేనైతే ఆయిల్ అయితే పిండమని చెప్పానండి మా వారికి. సో, మా వారైతే ఆయిల్ కూడా పిండుతున్నారు. సో, ఇంకా పిండిందంతా కలిసి ఒక డబ్బాకైతే స్టోర్ చేసుకున్నామండి. సో, ఎప్పుడు అదే తీసుకుంటాం కాబట్టి ఆ డబ్బాకైతే స్టోర్ చేసుకొని చూపిస్తున్నాను కదా! చూసేయండి. ఆ డబ్బా అయితే చూపించాం కదా! ఆ డబ్బాకి కరెక్ట్‌గా నిండుగా వచ్చిందండి. కాకపోతే పిల్లలు ఒకేసారి గబుక్కున ఎప్పుడైనా పట్టుకొని ఆయిల్ ప్రిపేర్ అదే వాళ్ళు ఆయిల్ రాయమన్నప్పుడు వాళ్ళ చేత్తో పట్టుకొని వచ్చినప్పుడు గబుక్కున కింద జారిపోతదని చెప్పేసి మా వారైతే ఇంకా ఆయిల్ డబ్బా అయితే మార్చేశారండి. సో, మూత సరిగ్గా లేదు, లూజ్‌గా ఉంది, పిల్లలు పడేస్తారని చెప్పేసి దాన్ని మళ్ళీ తిరిగి ఆ కోకోనట్ ఆయిల్‌లోనైతే ఆ డబ్బాకైతే మళ్ళీ తిరిగి దాన్ని రిటర్న్ చేశామండి ఆయిలు. చాలా సింపుల్‌గా ఉంటదండి. మనం ఇంట్లో ఉన్న 9 ఇంగ్రీడియెంట్స్‌తో మాత్రమే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమీ లేదండి, గుండకలకరాకు, మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద, తులసాకు, గోరింటాకు, మెంతులు ముందుగానే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. సో, ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసుకుంటే ఆ మిక్స్ చేసుకున్న ముద్దనే మనం వేడి చేసిన కొబ్బరి నూనెలో కొద్దిగా చేసేసి వాటంతట అదే డ్రై అయిపోతుందండి. ఆయిలు మనకు ముందుగానే పైకి తేలిపోతుంది. కాకపోతే ఎంతసేపు బాగా మరిగితే అంత ఆయిలు ఆ మిశ్రమం అంతా ఆయిల్‌కి బాగా పట్టి మంచి కలర్ అయితే కనిపించిద్దండి మనకు ఆయిలు. సో, ఆ ఆయిల్ మన తలకి అప్లై చేసుకుంటే హెయిర్ కూడా బాగా పెరిగిద్ది అండ్ హెడేక్ గానీ అట్లాంటివి ఏమి ఉండవు. చుండ్రు కూడా ఉండదు. జుట్టు కావాలి మాకు పెద్దగా పెరగాలి అనుకునే వాళ్ళైతే ఈ టిప్ చాలా పనికొచ్చిద్ది హెయిర్ అనేది. సో, ఫైనల్‌గా అయితే వీడియో అయితే ఇదేనండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. చాలా క్లియర్‌గానే చూపించాను వీడియో అనేది.
ఏమేమి కావాలనేది కూడా మీకు క్లియర్గానే చెప్పానండి. సో నేను యూట్యూబ్లో పెట్టాను కదా, ఒకసారి చూసేయండి నా ఫుల్ వీడియో అయితే. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.